అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు అందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాలకు వెళ్తే ఆశాలకు సెప్టెంబర్ పారితోషికం చెల్లించాలి. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కు ఆశా వర్కర్స్ యూనియన్ వినతి అంటూ ఇక్కడ న్యూస్ హైలైట్ కావడం జరిగింది. ఇక అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాజెక్టు పరిధిలో శాలరీస్ అయితే రాలేదు, వారికి కూడా వెంటనే జీతాలు విడుదల చేస్తే బాగుంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఆశాలకు సెప్టెంబర్ నెల వేతనం, 2 ఏళ్ల లెప్రసీ సర్వేలో చేపట్టిన పల్స్ పోలియో డబ్బులను తక్షణమే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ను శనివారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి, ఉపాధ్యక్షులు టి యాదమ్మ, నాయకులు మీనా తదితరులు కలిశారు. లెప్రసీ పల్స్ పోలియో డబ్బుల చెల్లింపై ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇంకో విషయం చూస్తే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చొరవ చూపడినట్టు చిత్తూరు జిల్లా నుంచి న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే వినతి పత్రాలు అయితే స్వీకరిస్తుంది. ఆ అర్జీలన్నింటినీ 100% పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తర్వాత 124 మంది గ్రేడ్ 2 సూపర్వైజర్లు తదితరులు అందరూ కూడా చాలామంది ఈ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని పరిష్కరిస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకో విషయం చూస్తే సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ నేతలపై కేసు కొట్టివేత. ఇది ఏపీకి సంబంధించిన న్యూస్. 7 ఏళ్లకు పైగా సాగిన విచారణ, ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన 10 మంది సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ నేతలపై 2005లో గతంలో పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరిస్తూ ఈ కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. అదేవిధంగా తెలంగాణ, ఏపీలో కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు అంగన్వాడీ యూనియన్ నాయకురాలపై కూడా పలు కేసులు అయితే నమోదై ఉన్నాయి. వాటన్నిటి కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ కేసులన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్స్ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి వెంటనే అంగన్వాడీ యూనియన్ నాయకులు అంగన్వాడీలపై ఉన్న కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇవ్వండి ఈరోజు ముఖ్యమైన న్యూస్. థ్యాంక్ యూ.